ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, నీ ముందు ఉన్న తాళపత్ర గ్రంథాలలో ఒకటి తాకుబిడ్డ, నీ కోసం ఏ శుభవార్త ఎదురు చూస్తుందో తెలుసుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మన కోసం ఎలాంటి శుభవార్త అందించాలని వచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము. అయితే మన బాబాగారు మన ముందుగా 3 తాళపత్ర గ్రంథాలను మన ముందు ఉంచారు. అందులో మనం బాబాగారిని మనసులో స్మరించుకొని మీ ముందు ఉన్నటువంటి ఈ 3 తాళపత్ర గ్రంథాలలో ఒకటి తాకండి. మీకు బాబాగారు మీకోసం ఎలాంటి శుభవార్త అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే వినండి. ముందుగా అయితే మొదటి నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, నీ కోసమే ఉదయాన్నే ఒక మంచి శుభవార్త తీసుకువచ్చానమ్మా. నేను చెప్పే ఈ మాటలు విని నీ పనులు ప్రారంభించుకో తల్లి. రోజంతా ఆనందంగా, సంతోషంగా గడుపుతావు బిడ్డ. నా మీద నమ్మకంతో నేను చెప్పేది వినమ్మా. ప్రతిరోజు కూడా నీకు ఏమి కావాలో, నీకే కోరిక ఏమిటో నాకు చెప్తూనే ఉన్నావు. మీ ప్రార్థనలు నా మనసు దాకా చేరుతున్నాయమ్మా. నువ్వు కోరింది నేను జరిపిస్తాను లేదు అని, లేదంటే తీరుస్తాను లేదు అని అనుమానపడుతున్నావు కదా బిడ్డ. నీ మాటలు నేను వింటున్నాను, వినకుండా కదలకుండా అలాగే ఉన్నానని అనుకుంటున్నావు కదమ్మా. నువ్వు నా బిడ్డవు తల్లి. నువ్వు నాతో కాకుండా ఎవరితో చెప్పుకుంటావు చెప్పమ్మా. నీకు కావలసిన దానికోసం, ఇవ్వాల్సిన దానికోసం నేను చెయ్యవలసిన పనులు చేస్తూ ఉన్నానమ్మా. నేను చేసే పనులు నీ కళ్ళకు కనిపించడం లేదు కాబట్టి ఇంతగా బాధపడుతున్నావు. నువ్వు అడిగింది ఇస్తానో లేదో అని మీకు ఇవ్వాల్సిన దానికోసం నేను పనిచేస్తూనే ఉంటాను తల్లి. ఈ నిదానం నువ్వు భరించలేకపోతున్నావు బిడ్డ. కానీ నేను మాత్రం తప్పకుండా నేను లెక్కిస్తాను. నీకు కావాల్సింది తప్పకుండా ఇచ్చే తీరుతానమ్మా. కానీ నీ మనసులో ఇలా అనుకుంటున్నావు, నా సాయి తండ్రి నా కష్టాన్ని గుర్తిస్తున్నాడా లేదా, నా మనసులో బాధ తొలగిస్తున్నారా లేదా, నా బాధను తొలగించే ప్రయత్నంలో ఉన్నారా లేదా అని అనుమానంగా ఉన్నావు కదా బిడ్డ. నువ్వు అస్సలు అనుమానమే పడవద్దు తల్లి. నీ బాధను తొలగించే ప్రయత్నంలోనే నేను ఉన్నానమ్మా. భవిష్యత్తులో నీకు ఎలాంటి ఆపద కూడా రాకుండా నీకు తోడుగా, అండగా నేనుంటాను. నీకు కావాల్సింది దొరికినప్పుడు తప్పకుండా నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావు కదమ్మా. అప్పుడు అన్ని విషయాలకు కూడా పరిష్కారమే దొరుకుతుంది. ఇప్పుడు నీకు కావాల్సింది నీ వెనుక జరుగుతుంది. నీకున్న సమస్యలు, నీకున్న చిక్కులన్నీ కూడా తొలగిపోతున్నాయి. మీ సమస్యలు తీర్చడానికే వచ్చాను తల్లి. నువ్వు ఎప్పుడు కూడా నన్ను అడిగేది ఒక్కటే కదా, బాబా నా సమస్యలు తీర్చు, నా కష్టాల నుంచి గట్టెక్కించు, నేను కోరిన కోరికలు తీర్చు బాబా అని అడుగుతున్నావు కదా బిడ్డ. నేను నీకు సమాధానం ఇవ్వడం లేదని నా మీద నీకు కోపం వస్తుంది కదమ్మా. కానీ నీకు ఒక్క విషయం తెలుసా తల్లి, నేను ఎప్పుడు కూడా నీకు బదులిస్తూనే ఉన్నాను. నీ మనసు కష్టంలో ఉండడం వల్ల, బాధలో ఉండటం వల్ల చేసేది నువ్వు చూడలేకపోతున్నావు బిడ్డ. నీకు కావలసిన పరిష్కారాన్ని నేను ఇస్తూనే ఉంటాను. నువ్వే పట్టించుకోవడం లేదమ్మా. నీ మనసులో ఏదో తీరని బాధ, తీరని దిగులు, దానివల్ల నీ మనసు గందరగోళంలో పడిపోతుంది. నాకు ఆ గందరగోళంలో ఉండటం వల్ల నేను చేసే శబ్దం వినిపించుకోలేకపోతున్నావు తల్లి. నేను పిలిచే పిలుపు నువ్వు పట్టించుకోలేకపోతున్నావమ్మా. అంతే తప్ప క్షణం కూడా నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నిన్ను పుట్టించిన నీ సాయి తండ్రి నేను ప్రతి క్షణం కూడా నిన్ను కాపాడుతూనే ఉంటానమ్మా. ఇప్పుడు నీ మనసులో ఉన్న బాధ తగ్గాలని, నువ్వు కోరుకున్న కోరిక తీరాలని, నువ్వు నిండు నూరేళ్లు కూడా సంతోషంగా ఉండాలని, నీకున్న చిక్కులన్నీ కూడా తొలగిపోవాలని, నీకున్న సమస్యల నుంచి నువ్వు బయటపడాలని నువ్వు కోరుకుంటున్నావమ్మా. అటువంటి శుభవార్త కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటున్నావు. నా బాబా తప్పకుండా నాకు సహాయం చేస్తారని నమ్మకంతో ఉన్నావు తల్లి. నా బిడ్డ ఎంతో జాలిగా అడిగితే నేను ఇవ్వకుండా ఉంటానా చెప్పు. నా బిడ్డ ఏది అడిగినా సరే నేను ఇచ్చే తీరుతానమ్మా. నా బిడ్డకు ఎటువంటి ఆపద రాకుండా నేను చూసుకుంటాను. నీ మనసు నింపి సంతోషపెట్టే శుభవార్త నీ వద్దకు వస్తుంది బిడ్డ. నీకు ఎటువంటి సమస్యలు లేకుండా నీ కోరిక తీరుతుంది. నీ పరీక్షాకాలం ముగిసిపోయింది తల్లి. కొద్దిగా ఓపిగ్గా ఉండమ్మా.
నన్ను నమ్మిన నా బిడ్డలను ఎప్పుడు కూడా నిరాశపరచిన తల్లి. సరైన సమయంలో నీకు తోడుగా ఉన్నానని నువ్వు నమ్మే రోజులు కూడా వస్తాయి బిడ్డ. నన్ను నమ్మిన వారికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటాను. ఎల్లవేళలా కూడా నా బిడ్డలను రక్షించుకుంటూ ఉంటాను. నీకు ఏ బాధలు లేకుండా చేస్తాను తల్లి. మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది బిడ్డ. అంత చక్కటి భవిష్యత్తు మరి ఎవరికీ కూడా లేదు. నువ్వు తలుచుకున్న మంచి పని నీకు జరిగే సమయం వచ్చిందమ్మా. అంతా మంచి అనుకో, అదే జరుగుతుంది తల్లి. ప్రశాంతత చేకూరే సమయంలో అడుగు పెట్టావు తల్లి. ఇక నీకు ప్రతిరోజు కూడా శుభకరంగా ఉంటుందమ్మా. ఏ శుభవార్త కోసమైతే వినాలని ఆరాటపడుతున్నావో ఆ శుభవార్త నీ వద్దకు చేరుతుందమ్మా. నాపై పూర్తి విశ్వాసం ఉంచు, నీ కోరిక నెరవేరుతుంది. ఇంక నీ మనసులో అనుమానం ఉంది కదా తల్లి, నా కోరిక తీరుతుందా లేదా, నా జీవితంలో సంతోషం వస్తుందా లేదని అనుకుంటున్నావు కదమ్మా. గడిచిన రోజులన్నీ కూడా నీ జీవితంలో ఈ రోజుటి వరకు సంతోషం లేకుండా పోయింది. కానీ ఇక నుంచి నీ జీవితంలో సంతోషం మాత్రమే మొదలైంది బిడ్డ. ఈ బాబా తండ్రి ఆశీస్సులు నీకు ఎప్పుడు కూడా ఉంటాయమ్మా. నువ్వు ఎప్పుడు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటావు. ఆ భయాన్ని వదిలేసి జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడుపు తల్లి అని మన బాబాగారైతే 1వ నెంబర్ తాళపత్ర గ్రంథం తాకిన వారందరికీ కూడా చెప్తున్నారండి. ఇప్పుడు 2వ నెంబర్ తాళపత్ర గ్రంథం తాకిన వారందరికీ కూడా, నా బిడ్డ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నువ్వు పోరాడుతున్న విషయంలో జయానికి దగ్గరగా ఉన్నావమ్మా. తప్పకుండా విజయాన్ని సాధిస్తావు. అర్థం కాలేదా బిడ్డ నేను చెప్పేది? పూర్తిగా విను తల్లి. నువ్వు నా పిడికిల్లో ఉన్నావని గుర్తించుకోమ్మా. నువ్వు నా దగ్గర ఉంటే నీకు ఎలాంటి భయమూ లేదు. నువ్వు జీవిస్తున్న జీవితం నీ బాబా తండ్రి ఇచ్చిందే కదమ్మా. ఇందులో ఉన్న కష్టం, నష్టం, తీపి, చేదు అన్నీ కూడా నేనిచ్చినవి కదా. నువ్వు నన్ను నమ్ము తల్లి. ఇది నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటే నీ కళ్ళకు నేను కనిపిస్తానమ్మా. నిన్ను వెతుక్కుంటూ నేను వస్తాను. నువ్వు తయారుగా ఉండు తల్లి. పట్టలేనంత సంతోషం నీకు రాబోతుంది బిడ్డ. ఇప్పటి వరకు లేని ఆనందం ఇప్పుడు నీకు రాబోతుంది బిడ్డ. నా పాదాల దగ్గర పెట్టిన ప్రతి కోరిక కూడా నీకు నెరవేరుతాయి. నువ్వు కోరింది తప్పకుండా జరుగుతుంది. నిన్ను హేళన చేసిన వారి ముందు తల ఎత్తి తిరిగేలా చేస్తానమ్మా. నువ్వు కోరిన నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. నీ దుఃఖం, బాధ అన్నీ కూడా తొలగిపోతాయి. నీ కష్టాలన్నీ కూడా తీరుతాయి తల్లి. మనసులో ఇలా అనుకుంటున్నావు కదా బిడ్డ, నేను కోరింది పొందే అర్హత నాకు ఉందా అని అనుకుంటున్నావు కదా. అలా ఎందుకు అనుకుంటున్నావు తల్లి? నీకు అర్హత ఉంది కాబట్టి నా పాదాల దగ్గర నీ ప్రార్థనలు పెట్టావు తల్లి. ఏది కూడా నా అనుగ్రహం లేకుండా నువ్వు చేయలేవు కదమ్మా. నువ్వు చేసే ప్రార్థనలన్నీ కూడా నేనే నీతో అడిగేలా చేస్తున్నానమ్మా. నువ్వు కోరింది జరుగుతుంది కాబట్టి నువ్వు నా దగ్గర నేను అడిగేలా చేస్తున్నాను. అన్ని విషయాలు నా దగ్గర చెప్పుకుంటావు కదా బిడ్డ. ఇక నువ్వు దిగులు పడవద్దు. నీకు ఇవ్వాలని రాసి పెట్టి ఉంది కాబట్టి ఏది కావాలో అది నీ దగ్గరికి చేరబోతుందమ్మా. ఇతరులు మనసు గాయపరచకుండా, నొప్పించకుండా ఉండే మనస్తత్వం తల్లి నీది. నువ్వు నా బిడ్డవు కదమ్మా. అందుకే ఎప్పుడు కూడా ఇతరుల మనసులు నొచ్చుకునేలా మాట్లాడవు తల్లి. అలాంటిది నేను నిన్ను గాయపరుస్తానా తల్లి? ధైర్యంగా ఉండు. ఇక నుంచి నీ జీవితం సాఫీగా సాగుతుంది. అంటే నీ ముందే నేను నడుస్తానని అర్థం తల్లి. నీకున్న సమస్యలు, పరిస్థితులు అన్నీ కూడా మారుతాయి. కాలం అనేది ఎప్పుడు కూడా ఒకేలా ఉండదమ్మా. అలాగే జీవితం అనేది కూడా ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు తల్లి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా కన్నీరు కార్చవద్దు బిడ్డ. నీకు మంచి దారి చూపించేందుకు నేను ఉన్నాను కదమ్మా. నన్ను నమ్మిన వారిని ఎప్పుడు కూడా చెయ్యి వదలను, చెయ్యి పట్టుకుని ఉంటాను. అలాంటిది నా బిడ్డవైన నిన్ను ఎందుకు వదులుతాను చెప్పమ్మా. నీ సమస్యలన్నిటికీ కూడా ఒక తగ్గుముఖం వచ్చేసింది తల్లి. నీకొక విషయం చెప్పాలి బిడ్డ. నీ పోరాటం ముగిసిపోయింది. ఇక మీదట నీ గెలుపు నీ భుజాల మీద మోస్తావు బిడ్డ. ఇంకొక ముఖ్యమైన విషయం నీకు చెప్పాలి. కొన్ని విషయాలను నువ్వు శ్రద్ధగా పాటించాలి. నీ వద్దకు సహాయం కోసం వచ్చినప్పుడు నీకు ఉన్నంతలో వారికి సహాయం చేయి తల్లి. నిన్ను సహాయం అడిగిన వారికి సహాయం చేస్తే నీ కర్మఫలాలన్నీ కూడా తొలగిపోతాయి. జాతక దోషాలు తొలగిపోతాయి. కాబట్టి లేని వారికి, అడిగిన వారికి సహాయం చెయ్యమ్మా. నీకు ఉన్న దానిలోనే సహాయం చేయ తల్లి. నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు విజయానికి చాలా దగ్గరలోనే ఉన్నావమ్మా. నువ్వు ఏదైతే సాధించాలని అనుకుంటున్నావో అది సాధించబోతున్నావు. నువ్వు వెళ్ళే దారిలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. ఆ పనులు పూర్తి చేసుకుంటే తప్పకుండా విజయం నీ సొంతమవుతుందమ్మా. నేను చెప్పినవన్నీ కూడా శ్రద్ధగా పాటించు. అతి త్వరలోనే నీకు జయాన్ని, విజయాన్ని తప్పకుండా అందిస్తానమ్మా. నమ్మకంతో ఉండు తల్లి. నేను ఏ పని చేసినా అందులో విజయం పొందుతాననే నమ్మకంతో
నా బాబా తండ్రి నాకు సహాయం చేస్తారనే నమ్మకంతోనే ఉండు తల్లి. ఆ నమ్మకమే కదా బిడ్డ మనిషిని నడిపించేది. కాబట్టి ఎప్పుడు కూడా నీ మీద నమ్మకాన్ని, నా మీద నమ్మకాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు. నువ్వు నడిచే దారి పూలదారిలా మారుస్తానమ్మా. నీ వెనకాలే నేనుంటాను. ఏ మాత్రం కూడా బాధపడకుండా, భయపడకుండా ధైర్యంగా ఉండు తల్లి అని అయితే బాబాగారు 2వ నెంబరు తాళపత్ర గ్రంథాన్ని తాకిన వారందరికీ కూడా ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు 3వ నెంబరు తాళపత్ర గ్రంథాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ రేపు నువ్వు ఒక శుభవార్త వింటున్నావు. ఆ శుభవార్త రేపు సాయంకాలం లోపల మీ ఇంటికి చేరుతుంది. ఏ శుభవార్తతో అయితే నువ్వు మానసికంగా ఆనందంగా ఉంటావో అటువంటి శుభవార్త నీ ఇంటికి చేరుతుంది తల్లి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు కదా, ఇది మీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది. నువ్వు మరీ మరీ కోరుతున్న ఈ శుభవార్త నీకు వచ్చి చేరుతుంది బిడ్డ. విని నువ్వు ఆనందంతో ఉప్పొంగిపోతావు. ఎన్నో ఏళ్ల కృషి ఫలించింది. ఇక నుంచి అంతా మంచే జరుగుతుందమ్మా. ఈ వార్త అన్ని శుభాలను కూడా తీసుకువస్తుంది. ప్రతిదీ నీకు మంచి జరుగుతుంది బిడ్డ. నీ జీవితం ఒక మంచి మార్గంలోకి వెళుతుంది. సంతోషాలు వెల్లివిరుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగి మీ హోదా పెరుగుతుంది బిడ్డ. ఇటువంటి రోజు కోసమే కదా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు. మానసికమైన ఆనందం మిక్కిలి ఆరోగ్యవంతులు చేస్తుంది బిడ్డ. మనకంటూ ఆరోగ్యం ఉంటే ఏదైనా చేస్తే మనం అనుకున్న స్థాయికి చేరడం. ఇప్పటి వరకు కూడా నీకు మానసిక ఆందోళన వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింది తల్లి. ఇకపై నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ధనం లేనిదే ఎవరూ కూడా ఈ సమాజంలో గౌరవించరు. అది నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు కూడా. ఆ ధనం మీకు కావాల్సినంత లభిస్తుంది బిడ్డ. కాబట్టి నీకు గౌరవ మర్యాదలు అధికంగా పెరుగుతాయి. ఎందుకంటే ఈ రోజుల్లో మంచితనం చూసి గౌరవించేవారనేది ఎవరూ కూడా లేరమ్మా. ధనం ఉంటేనే ఏ వ్యక్తికైనా గౌరవ మర్యాదలిచ్చి బాగా చూస్తారు. కాబట్టి అలాంటి సమాజంలో గౌరవంగా బ్రతకడానికి అవసరమైనవన్నీ కూడా ఏర్పాటు చేసుకో. సుఖ సంతోషాలతో జీవించడానికి నీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాను బిడ్డ. ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. నువ్వు నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటావు. ఎప్పుడు కూడా నా నామజపం చేస్తూ ఉండు. నా విభూతిని ధరిస్తూ ఉండు. నీ కుటుంబం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవితాంతం ఆనందంగా ఉండు బిడ్డ. నా ఆశీస్సులు నీకు ఎప్పుడు కూడా అందిస్తున్నాను అని మన బాబాగారైతే 3వ నెంబర్ తాళపత్ర గ్రంథాన్ని తాకిన వారందరికీ కూడా ఇలా చెప్తున్నారండి. ఈ రోజైతే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశాన్ని అయితే అందించారు. మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.